కృప ఏం చేసింది? మనకి యోగ్యతనిచ్చింది. హల్లెలూయా. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మొదటిగా భూమి మీద కృప పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరని మీరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? కృప పొందిన వ్యక్తి, మొదటగా భూమి మీద కృప పొందిన వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏమయ్యాడు? దేవుని దృష్టి యందు ఆయన కృప పొందిన వానిగా నోవాహు కనిపించాడు. ఎందువల్ల ఆ కృపను పొందుకోవడానికి అర్హునిగా ఎంచబడ్డాడు? దేవుడు చెప్పిన పనిని ఆయన చేశాడు. ఓడను కట్టి దేవుని మాటకు విధేయత చూపాడు. ఆయన చేసిన ఆ పనిని బట్టి, అక్కడ రక్షించబడిన వారి కుటుంబాన్ని బట్టి దేవుడు నోవాహు ద్వారా ఆ పని జరిగించడం బట్టి నోవాహు దేవుని వలన కృప పొంది ఉన్నాడు. హల్లెలూయా. అందువల్లే నోవాహు దేవుని దృష్టిగా కృప పొందిన వాడయ్యాడు. అయితే అటు యోగ్యత నోవాహు మాత్రమే పొందుకున్నాడు. మనం పొందుకోవద్దా? మరి మనం పొందుకోవాలంటే మరి ఏం కావాలి మనకి? ఆ కృప ఎక్కడ దొరుకుతుందో మనం వెదికే వారిగా ఉండాలి. ఆ కృపను మనం ఎక్కడ వెతకాలి? అయితే మనం చూసినట్లయితే వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందండి? యెహోవా యొద్ద మాత్రమే ఆ కృప దొరుకుతుంది. ఎక్కడ దొరికింది కృప? యెహోవా యొద్ద మనం కృప దొరుకుతుంది. కాబట్టి మనం ఆ కృపను వెదికే వారముగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ ధన్యతను మనం కాపాడుకోవాలి. ఆ కృపను మనం వెతికి మనము నోవాహు వలె మనం కూడా ఆ కృప పొందిన వారిగా ఈ భూమి మీద జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే వాక్య భాగంలోనికి ఈ కృప ఎవరికి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో మనకి తెలుసుకున్నాము. కృప అంటే ఏంటో తెలుసుకున్నాము. కృప వల్ల యోగ్యత కలిగి ఉంటామని తెలుసుకున్నాము. కృప ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు కృప ఎవరికి